అందరికీ నమస్కారం. గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి జంతువుల కొవ్వు అని, పంది కొవ్వు అని చెప్పని ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కలిసినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నానా యాగి చేశారు. వెంకటేశ్వర స్వామి యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కనుక సనాతన ధర్మం అని చెప్పని ఏదో 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పని దీక్ష చేసి అడావుడిగా వచ్చి మెట్లు కడిగాడు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరు పెనాయిలతో కడగాలి. ఈరోజు వాళ్ళు చేసిన అపచారానికి, వాళ్ళు చేసిన తప్పులకి ఎంతోమంది వెంకటేశ్వర భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతుగోవు కలిసిందని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిశాడు. అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్లో పేర్కొంది. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చంపలేసి కొట్టుకొని తప్పు అయిపోయింది స్వామి, ఇక మీ జీవితంలో ఇటువంటి తప్పు పనులు మాట్లాడమని చెప్పాలి. ఇది చెప్పకపోతే మాత్రం హిందువు మనోభావాలు దెబ్బతీసినట్టే, హిందువులందరినీ కూడా అవమానించినట్టే, వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా వాళ్ళు అవమానించినట్టే. ఇప్పటికైనా కానీ ఇంత జరిగినా కానీ సిట్టు మీదే, సిబిఐ మీదే, ఏదైనా మీదే అయినా కానీ మీరు ఈరోజు వాళ్ళు ఇచ్చిన నివేదికల్లోనే ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పని పూర్తిగా కూడా సిట్టు విచారణలో, సిబిఐ విచారణలో జరిగింది అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఇప్పటికీ బుకాయించి నిన్న క్యాబినెట్లో అన్నిట్లో కూడా మీరు ఎదురుదాడి చేయండి, మీరు వైసీపీని తిప్పికొట్టండి. సిగ్గు లేదా మీకు? రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదిరించడానికి గుంపులుగా వచ్చారు, ఓకే. అయినా కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక మీకున్న టీవీ ఛానళ్ళు, దిక్కుమాల ఛానల్ TV5 కానీ, ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ ఏం చేస్తారండి, ఏం రాస్తారండి? రాతలు ఏంటండి? నిన్న ఆ మూర్తి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. అసలు TV5 నాయుడికి చైర్మన్గా ఉండే అర్హత కూడా లేదు. అటువంటి దిక్కుమాలిన వ్యక్తులు చైర్మన్గా ఉండి తిరుపతి ప్రతిష్టని భంగం కల్పిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క మనోభావాలను కావచ్చు, వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా TV5 పనిచేస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా TV5ని బ్యాన్ చేయాలి. ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో ఏ ఒక్కరు కూడా TV5ని చూడబాకండి. ఎందుకంటే TV5లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుల ముసుగులో అపచారాలు చేస్తున్నారు. ఈ అపచారాల్ని యావత్ హిందూ లోకమంతా కూడా, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఖండించాలి. వారి వ్యాఖ్యల్ని చాలామంది స్వామీజీలు ఉన్నారు ఇక్కడ. స్వామీజీలు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడాడో జంతువు కొవ్వులు కలిసిందని చెప్పని పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతావా? మీ పార్టీ క్యాడర్ ముందు చెప్తావా? సిగ్గు లేదా? మాట్లాడితే నేను వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకుంటే ఇదేనా వెంకటేశ్వర స్వామి భక్తి మీద ఇదేనా నువ్వు చూపెట్టేది? ఇదేనా వెంకటేశ్వర స్వామి మీద భక్తి చాటుకునేది? నువ్వు వెంటనే మీ దత్తపుత్రుడు బయటకు వస్తాడు, వచ్చి ఏ రంగు వేస్తాడో తెలియదు, ఒకసారి ఎరుపు అంటాడు, ఒకసారి గోధుమ అంటాడు, ఇష్టం వచ్చిన రంగులతో డ్రెస్సులు వేస్తాడు, కింద చెప్పులు మాత్రం మామూలుగా వేస్తాడు. అతను వచ్చి అమ్మవారి గుడి మెట్లు కడిగేశాడు. ఇప్పుడేం కడుగుతాడు? వెంకటేశ్వర స్వామి గుడి మెట్లన్నీ కూడా ఏదైతే అలిపిరి మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు కూడా పవన్ కళ్యాణ్ కలిసినా కానీ, కడిగినా కానీ అతని పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. అటువంటి దుర్మార్గపు ఆరోపణలు టీటీడీ మీద చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని దేవుళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హిందూ భక్తుల మీద కానీ, దైవ భక్తుల మీద కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి. కూటమి ప్రభుత్వం పనిచేయాలని చెప్పని ఏ ఒక్క క్షణం కూడా ఏదైతే సిబిఐ రిపోర్ట్ వచ్చిందో ఆ క్షణమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏదైతే ఆరోపించారో
అది లేదు అని చెప్పి మీ యొక్క సిబిఐ సిట్ ఇచ్చినప్పుడు అసలు మీకు పరిపాలించే అర్హత మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి హిందూ ద్రోగుల్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టండి. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ TV5 నాయుడిని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మీరందరూ కూడా సవ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. దేశ చరిత్రలో దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకునే నీచమైన బుద్ధి, సంస్కృతి ఉన్న నాయకుడు పార్టీ ఏదో ఉందంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి నాయకులు. సిగ్గు లేకుండా ఈరోజు ఎంతోమంది, కోట్లాది మంది ప్రజానీకం, కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని పూజించుకుని దైవంగా ఆరాధించుకునే వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పని, జంతువు కొవ్వు కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పగానే ఊపుకుంటూ వచ్చి ఇదే కనకదుర్గమ్మ దేవాలయంలో మెట్లు కడిగి నేను సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పని ప్రజానికానికి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నువ్వు ఇదే కనకదుర్గమ్మ గుడికి వచ్చి మళ్ళీ అమ్మవారి మెట్లు కడిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ పరిపాలన చేతగాక, సంక్షేమ పథకాలు అందించలేక ఈరోజు దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకుని ప్రసాదం ఒక నాణ్యత, ప్రసాదం ఒక ప్రతిష్ట దెబ్బతినే విధంగా, దిగజార్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆ కూటమిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ఈరోజు విమర్శించడం జరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్లో మాట్లాడారు చంద్రబాబు అంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఆ రోజు వరదలు వచ్చి పూర్తిగా ఫెయిల్ అయ్యి ప్రజానికాన్ని ఆదుకోకుండా, ప్రజానికానికి అండగా నిలవకుండా, నష్టపరిహారం చెల్లించకుండా పూర్తిగా ప్రజానికాన్ని మోసం చేస్తే దాని నుంచి ఒక డైవర్షన్ కోసం మీ పార్టీ ఆఫీస్లో మీ ఎమ్మెల్యేల ముందు వెంకటేశ్వర ఒక ప్రసాదాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు చంద్రబాబు ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడగానే ఆయనకు సంబంధించిన ఎల్ఏ మీడియా, ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, వీళ్ళందరూ గారా మమ్మల్ని, మా పార్టీని, మా నాయకుడిని, లేకపోతే ఆ రోజు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాశారు. ఈరోజు ఏం సమాధానం చెప్తారు? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత ఆ ఎల్లో మీడియా కానివ్వండి, రాతలు రాసిన వ్యక్తులు కానివ్వండి, ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే వార్తలు రాశారో, ఎవరైతే వార్తలు చెప్పారో వాళ్ళకి గారా సిగ్గు శరం ఉంటే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క చేతగాని పరిపాలనని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకుని ఈరోజు దేవుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. 2014 నుంచి 19లో ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా నగరంలో కానివ్వండి, అన్ని చోట్ల దాదాపుగా 100 దేవాలయాలు కూల్చేసిన ఘనత మీది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మంత్రిగా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రతి గుడిని, 100 గుడుల్ని కట్టించిన దమ్మున్న నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హిందుత్వం కానివ్వండి, హిందువుల మనోభావాల్ని పెంచే విధంగా పరిపాలించిన నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టీటీడీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువగా తీసుకెళ్లిన నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు తిరుమలలో అన్ని విధాలుగా శుభ్రతపరంగా కానివ్వండి, శుభ్రంగా కానివ్వండి, అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజేంటి, ఏ రోజైతే మీరు లడ్డూ గురించి మాట్లాడారో అక్కడ పరిపాలన చేతగాక వైకుంఠ ఏకాదశి పోయిన సంవత్సరం మనుషులు చనిపోయారు.
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి చేయలేక చేతులు ఎత్తేసారు. ఇది మీ పరిపాలన. ఈరోజు రాష్ట్ర ప్రజానికం మొత్తం అందరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీరు చేసిన ఆరోపణలకి మా చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదన గురయ్యారు. వాళ్ళకి గారు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ విజయవాడ నగరంలో అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చి మళ్ళీ మెట్లు కడిగి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్తూ ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని హిందూ మతానికి దూరం చేయాలని, హిందువులకి వ్యతిరేకంగా తయారు చేయాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పని ఒక పెద్ద అబద్ధాన్ని, ఒక అపచారాన్ని, ఒక కుట్రని చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. వెనువెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అప్రజాస్వామిగా పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలతో స్వామివారి లడ్డూని రాజకీయం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా చైర్మన్లు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు చేయలేదు అని చెప్పని ఆనాడే సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన దరిమిలా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరోపణ చేశారో అది అబద్ధము అని చెప్పని, అది అసత్యము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుట్రతో, కుతంత్రంతో ఆ ఆరోపణ చేశారు అని చెప్పని నిన్న సిబిఐ ఛార్జ్షీటు సమర్పించిన తర్వాత ఈ ప్రపంచానికి, ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి, వెంకటేశ్వర స్వామి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్త జనాలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర అర్థమైంది. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యానిమల్ ఫ్యాటు లేదు అని చెప్పని తేల్చారు. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే లోకేష్ కానీ ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు ఏదైతే 18 సెప్టెంబరు 2024 ఆరోపణ చేసినట్టుగా సిట్టు సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్లో యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని చెప్పని నిరూపిస్తారా, లేకపోతే రాజీనామా చేసి పోతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్తారా? వెంకటేశ్వర స్వామి భక్తులకి, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి భక్తులకి క్షమాపణ చేయాలి, అడగాలి, కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పిన ఏదైనా చేస్తాడని అనుకుంటే రాజకీయం అనుకున్నాం తప్ప వెంకటేశ్వర స్వామికి వెన్నుపోటు పడటమో, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేటటువంటి నీచ స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అడ్డం రాకూడదనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నీచానికి ఒడిగడతాడని చెప్పని ఎవరు కూడా అనుకోలేదు. అందుకనే మేము ఆ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఆ రోజు సుప్రీంకోర్టుకు వెళ్తే సంవత్సరంన్నర పాటు ప్రతిరోజు కూడా, ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా, ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ, ఇతర పత్రికల్లో కానీ లడ్డూని కల్తీ రమ్మని అడుగుతా ఉన్నాం. ఎక్కడ యానిమల్ ఫ్యాట్ లడ్డూలో కలిసిందో నిరూపించమని చెప్పి డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవలా. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చాయంటే ఆయన చూసేశారు. ఎక్కడైతే నెల్లూరులో ఏసీబీ కోర్టులో సిట్టు ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తే నిన్నటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, రోడ్డు మీద బ్యానర్లు కడుతున్నారు, లడ్డూలో కల్తీ జరిగిందంటున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇంత నీచ స్థితికి దిగజారిపోయినటువంటి తెలుగుదేశం మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి న్యాయం చేయలేక, ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక, ప్రతి నిత్యం కూడా అప్పులు చేస్తూ
క్యాబినెట్ మీటింగ్లో కల్తీ లడ్డు గురించి మాట్లాడతారా? కల్తీ జరగకపోయినా జరిగినట్టు చెప్పండి అని చెప్పి ప్రచారం చేయాలంటారా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందండి? మీరు విజయవాడలో కృష్ణా పుష్కరాల్లో ఎన్ని గుళ్ళు పాల్గొట్టారు? ఎన్ని గుళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టించడం జరిగింది? తెలీదా? హిందూ మతానికి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అని చెప్పాను అంటా ఉన్నాం. చూస్తున్నాం ఎమ్మెల్యేల యొక్క భాగవతం అంతా కూడా రోజు పత్రికల్లోనూ టీవీల్లోనూ వస్తుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రోడ్డు మీద లడ్డూలో కల్తీ జరిగిందని బ్యానర్లు కట్టిస్తారంట. దేవాలయాల దగ్గరికి పోయి ప్రక్షాళన చేయాలని అంటారు. ముందు పాప ప్రక్షాళన జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యం ఎప్పుడు కూడా జయిస్తుంది అనేదానికి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లడ్డూలు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి అది తప్పు, అది కలవలేదు, అది అవాస్తవం అని చెప్పని సిబిఐ నెల్లూరు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసింది. దానికే సత్యమేవ జయతే అంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజ్ఞులు కానీ, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే హిందూ సంఘాలు కానీ, స్వామీజీలు కానీ చంద్రబాబు నైజాన్ని ఎండగట్టాల్సినటువంటి, వాస్తవాల్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు అందరి మీద ఉంది. అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు అని అనడానికి గుజరాత్లో లాగా 3 సార్లు గెలవాలి, 4 సార్లు గెలవాలి అని చెప్పని ఈ రకమైనటువంటి అప్రాచ్య పనులు, ఈ రకమైనటువంటి హిందూ ధర్మానికి వెన్నుపోట్లు పొడిచేదానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈరోజు అమ్మవారిని వచ్చి మొక్కుకున్నాం. అమ్మ, ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు, ఇలాంటి కల్తీ జరగకుండానే కల్తీ జరిగిందని చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టికాయలు వెయ్యి వాళ్ళందరికీ కూడా శిక్షించు అని చెప్పని మేమందరం కూడా వచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులో ఏదైతే మాట్లాడాడో అది పూర్తిగా అబద్ధం అని చెప్పని, పూర్తిగా అసత్యం అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో ఇప్పటి నుంచే అబాస్పాలు చేయాలనే ఒక దుష్ట పన్నాగంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశానికి విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సవాల్ విసురుతా ఉన్నాం. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే చర్చకు రావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పని. కాబట్టి దేవదేవుడికి, సాక్షాత్తు శ్రీ విష్ణువు వెంకటేశ్వర స్వామికి మీరు చేసినటువంటి ద్రోహానికి క్షమాపణ చెప్పాలి, గుంజీలు తీయాలి. మా కులగురు, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇమ్మీడియట్గా విజయవాడ అమ్మవారి దగ్గరికి వచ్చి గుంజీలు తీసి తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు ఏదైతే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే అసత్యపు మాటలు మాట్లాడారో ఈరోజు ఆ మాటలన్నీ పటాపంచలైపోయినాయి. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారంటే, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆయన కొలుచుకొని లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ రోజుకి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వెళ్ళే దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని, అమృత తుల్యమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని ఈరోజు ఇంత హేళనగా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ఇంత నీచమైన, దారుణమైన మాటలు వీళ్ళు మాట్లాడారో ప్రపంచం మొత్తం చూసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అందరికీ ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. కానీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మాత్రం ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూనే ఉంటారు. ఆయన ప్రసాదం అంటే అమృత తుల్యంగా భావిస్తారు. కానీ ఈరోజు కూటమి నాయకులు ఎంత దారుణానికి ఓడగట్టారో
గత 2 ఏళ్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు 2024 జూన్ నెలలోన ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఆయన పరిపాలనని మరిపించాలి అని అంటే వీళ్ళు ఇస్తానన్న సంక్షేమ పథకాలు వీళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు అభివృద్ధి చేయలేరు, వీళ్ళకి ఏది చేత కాదు. కానీ డైవర్షన్ చేయాలా, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రంలోన ఆయనకున్న ప్రతిష్టని దిగజార్చాలా, ఇదే లక్ష్యంగా పెట్టుకొని తిరుమల తిరుపతిని టార్గెట్ చేయడం చేశారు. ఈరోజు నిన్న సిబిఐ కొత్తగా ఇవ్వలేదండి. 2025 మార్చి 27వ తారీఖునే ఏదైతే గుజరాత్లోన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 2025 మార్చి 27వ తారీఖునే నివేదిక ఇచ్చింది. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ ఎలాంటి కల్తీ కానీ జరగలేదు. కొవ్వు ఏదైనా కలిసి ఉంటే కొలెస్ట్రాల్ ఉంటాయి, ఇందులో ఎలాంటి కొలెస్ట్రాల్ శాతము లేదు అంటే ఇందులో ఏ కల్తీ జరగలేదు అని చెప్పి అప్పుడే ఇచ్చింది. కానీ ఇదే కూటమి నాయకులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు ఇంకొకసారి చేయించుకొని రావాలి అని చెప్పి మళ్ళీ సిబిఐలోకి మళ్ళీ తరిమారు. ఎన్నిసార్లు చేసినా, 2 సార్లు కాదు 100 సార్లు చేసినా ఇంతకు మించిన నివేదిక మేము ఇవ్వలేము అని చెప్పి సిబిఐ వాళ్ళు కాదు కదా, డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కూడా మేము ఇవ్వలేము అని చేతులు ఎత్తేశారు. ఇంత దారుణంగా ఉంటే మన గద్దె అనురాధ గారు మేడం గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడేమంటారంటే సిట్టు ధృవీకరించిందంట. సిట్టు సంగతి మన అన్నగే తెలీదా? సిట్టు చంద్రబాబు నాయుడు, సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. మరి ఆ సిట్టు ఎలాంటి నివేదిక ఇచ్చింది అన్నది మీరు చెప్తున్నారు కదా, మరి సిబిఐని ఎందుకు మీరు నమ్మరు? సిబిఐని ఎందుకు నమ్మరు? సిబిఐ ఇచ్చిన నివేదికను ఎందుకు నమ్మరు? గుజరాత్లోన ఎన్డీడీపీ ఇచ్చిన నివేదికను మీరు ఎందుకు నమ్మరు? ఈ రకంగా మీరు అబద్ధపు మాటలు మాట్లాడారు, భగవంతుడి మీద ఒక పనికిరాళ్ళని ప్రేలాపన చేశారు అన్నది మీ అందరికీ తెలుసు. ఇది ఈ రోజు నుంచి ఏ రకంగా మీరు డైవర్షన్ చేయాలి, ఏ రకంగా మళ్ళీ మా నాయకుల మీద కానీ లేకపోతే మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ మీరు ఏ రకంగా బురద చల్లాలి, ఇంకా ఈ రోజు నుంచి ఇంకొక రకమైన డైవర్షన్ అన్నది మనకు మొదలవుద్ది. ఆ TV5 కానీ ఏబిఎన్ కానీ ఈనాడు కానీ చూడండి, ఈ రోజు నుంచి ఇంకో రకంగా మొదలు పెడతారు. అంటే ఇంతవరకు అందులో కొవ్వు ఉందన్నారు, ఇకపై నుంచి అది కల్తీ నయ్యి అంటారు, లేకపోతే వాసన రాలేదంటారు. వాసన రావాలా? వాసన ఎందుకు రాదమ్మా? వాసన ఎందుకు రాదు? తిన్న భక్తులను అడగండి అమ్మా, తిరుమల తిరుపతి లడ్డు ఎందుకు వాసన రావట్లేదు? ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తిరుమల తిరుపతిలోన మహాహోమం చేశారు ప్రక్షాళనకి. మరి ఇప్పుడు సిబిఐ ఇచ్చింది, ఇప్పుడేం ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు? అలాగే మన పూనకాల రాయుడు మన పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు, లేకపోతే తిరుమల తిరుపతి వెళ్ళిన భక్తుల కాలు కడుగుతారో మరి ఆయన తేల్చుకోవాలి. ఈ రకంగా భక్తుల మనోభావాలతోటి వీళ్ళు రాబోయే రోజుల్లోన ఇంకా ఇలాంటి ప్రలాపన పేలితే మాత్రం తప్పకుండా ఆ ఏడుకొండల స్వామి వీళ్ళని వదలడు. వీళ్ళ పతనానికి పరాకాష్ట ఏడుకొండల స్వామితోనే మొదలయ్యింది. వీళ్ళ పతనానికి ఇదే పరాకాష్టం తెలియజేసుకుంటాం. చంద్రబాబు మోసానికి 420కి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నేను చెప్పటం కాదండి, వైఎస్ఆర్ గారే గతంలో కూడా చెప్పడం జరిగింది. అంత మోసగాడు, ప్రజల్ని మోసం చేసేసాం అన్ని రకాలుగా, ఇక దేవుని కూడా మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లడ్డూని బయటికి తీసుకురావడం జరిగింది. లడ్డూను బయటికి తీసుకురావడమే కాకుండా దేవుణ్ణి సైతం మోసం చేద్దామనేటువంటి ఒక కుట్ర పన్నారు. కానీ ఆ కుట్ర పటాపంచలైంది. అంతకుముందే సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పింది, దేవుడి పైన ఏ రకమైన రాజకీయాలు చేయొద్దనేటువంటి చెప్పింది. వాళ్ళ సిబిఐ ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా తేటతెల్లమైంది. కాబట్టి దోషి ఎవరయ్యా అంటే ఇందులో 420 చంద్రబాబు నాయుడు. మోసం చేసినటువంటి వాడు, దగుల్బాజీగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు అండుకో ఈ రోజున వారిపైన ఎఫ్ఐఆర్ కట్టాలా, కట్టి వారిపైన చేయాలి. తెల్లారి లెగిస్తే
ఒక జపం చేస్తారు. మామూలుగా మనందరం కూడా ఇళ్లలో వెంకటేశ్వర జపమో లేకపోతే ఇంకొక దేవుడి జపమో చేసుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు చేసే జపం వల్ల జగన్ 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 అనేటువంటి జపం తప్ప జగన్ గురించి మాట్లాడేది కూడా జనం గురించి మాట్లాడాలా, జనంకి ఏం చేయాలా అనేటువంటిది లేకుండా ఉంది. అందుకే నేను చెప్తున్నాం, ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం తప్పు కాబట్టే మీరు శిక్ష అనుభవించాలి. దేవుడి పరంగానే కానీ చట్టపరంగా అన్ని రకాలుగా శిక్ష అనుభవించాలని కోరుకుంటూ తక్షణమే మీరు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం.